మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారంటీల సందర్భంలో దాన్ని అమలు చేయాలనే ఒక సంకల్పంతో ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల లోపల ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరులకు మొదలుపెట్టినాం. విజయవంతంగా మేము మొదలుపెట్టిన ఈ గ్యారంటీ ప్రజల నుంచి, ప్రత్యేకంగా మా అక్కలు, చెల్లెలు, అమ్మల దగ్గర నుంచి అంతా కూడా ప్రత్యేకమైన దీవెనలతో విజయవంతంగా ముందుకు సాగుతా ఉంది. మా మహిళా సోదరి మనందరూ కూడా ఈరోజు చూడండి, బస్సులో ఉన్న మా మహిళా సోదరి మనుల ముఖాల్లో ఏ విధమైన ఆనందం ఉందో. స్వేచ్ఛగా ఈరోజు డబ్బులు లేకుండా బస్సు ప్రయాణం చేస్తూ నేను స్వతహాగా బయటకు వచ్చి బస్సు ప్రయాణం చేయొచ్చు, డబ్బులు లేకుండా నా అవసరాలను దృష్ట్యా హాస్పిటల్ పోవాలన్నా, గుడికి పోవాలన్నా, మన సొంత ఇంటికి పోయి రావాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు మా మహిళా సోదరు మనందరూ బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారంటే వారికి ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రధానమైన అంశాన్ని అమలు చేస్తా ఉన్నాం. ఈరోజు మా పలిమేల మండలం, మారుమల్ల మండలం, ఈ మండలానికి సంబంధించిన మా మహిళా సోదరి మనందరూ ఈరోజు పలిమేల నుంచి మండలానికి సంబంధించిన సోదరి మనందరూ కూడా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. మరి ఈ బస్సు ప్రయాణం భాగంలోనే ఈరోజు మరి రాబోయే కాలంలో కూడా రేపు వచ్చే సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ఆ రోజు మేము ఎలక్షన్ కంటే ముందు చెప్పిన ఆ మాట మా ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించిన మా సహచర శాసన సభ్యులే గాని, మంత్రివర్గ సోదరులు గాని, సోదరిమల్లి గాని ఈరోజు చెప్పిన మాట మీరు సమ్మక్క సారక్క జాతరకు పోయినా ఆ మహిళా సోదరి మళ్ళందరూ కూడా ఉచితంగా జాతరకు పోవచ్చే ఒక కార్యాచరణ తీసుకుంటాం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అని చెప్పి గ్యారంటీలో పెట్టి ఈరోజు అమలు చేస్తాం. ఆ మహిళా సోదరి మళ్ళ ఆశీర్వాదంతో ఈరోజు రాబోయే కాలంలో అతి కొద్ది రోజుల్లో మహిళలకు ఉపయోగపడే మరో ప్రధానమైన కార్యాచరణ తీసుకొని 2 గ్యారంటీలు కూడా ఈ ప్రభుత్వం అనౌన్స్ చేయబోతా ఉంది. వాటిని కూడా పెద్ద ఎత్తున విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మా అధికారులు, ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మరి వివిధ స్టాఫ్ వారు కూడా మరి సహకరించి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. మరి మేము చెప్పినట్టు ఒకటి తర్వాత ఒకటి ఆ 6 గ్యారంటీలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు ఇచ్చిన మాటలను, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు పరిచే కార్యాచరణ తీసుకుంటామని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మనవి చేస్తాం.